పక్కా ప్లాన్తోనే పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డట్టు స్పష్టమవుతోంది. దాడి తర్వాత తమను గుర్తిస్తారని, తనిఖీల కోసం భద్రతా బలగాలు తమ ఇళ్లకు వస్తాయనే విషయాన్ని కూడా ముందే ఊహించారు. దీంతో తనిఖీల కోసం వచ్చే భద్రతా బలగాలు లక్ష్యంగా తమ ఇళ్లలో బాంబులు అమర్చారు ఉగ్రవాదులు. పహల్గాం దాడికి పాల్పడ్డ వారిలో ఉగ్రవాదులు ఆసిఫ్, ఆదిల్ ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో దక్షిణ కాశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ ఇంటికి కాశ్మీర్ పోలీసులతో పాటు భద్రతా దళాలు చేరుకున్నాయి. తనిఖీల సమయంలో అక్కడి పరిస్థితుల్ని చూడగానే ఉగ్రవాదుల కుట్రను పసిగట్టేశాయి భద్రతా బలగాలు. వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అంతే, క్షణాల వ్యవధిలోనే ఆసిఫ్ ఇంట్లో పేలుళ్లు జరిగాయి. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మరో ఉగ్రవాది ఆదిల్ థోకర్ ఇంట్లో సోదాలకు వెళ్లిన వాళ్లకు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. భారీ పేలుడుతో ఆదిల్ ఇల్లు కూడా కూలిపోయింది. ఉగ్రవాదులు ఇటువంటి కుట్రలు చేస్తారని ముందే ఊహించాయి భద్రతా బలగాలు. తనిఖీల సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాయి. దీంతో ఉగ్రవాదుల ఎత్తు పారలేదు.